అంటే గతంలో మనం మొన్న చూసినాం ఓట్ చోరీ అని కాంగ్రెస్ పార్టీ సర్చ్లు చేసుకుంటా ఎక్సెల్లో సెర్చ్ చేసుకుంటా చూపించడం జరిగింది. అలాంటి డాటా జిల్లా ఎన్నికల కమిషనరు కానీ వాళ్ళ యంత్రాంగం కానీ ఎవరైనా మజ్లిస్ పార్టీకి డాటా ఇచ్చిరా అనేది ఒక డౌట్ ఉండే మొన్న కంప్లైంట్ ఇచ్చినాం. ఎప్పుడైతే ఇది ప్రక్రియ ప్రారంభమయ్యి హైదరాబాదులో 30.28% ఓటర్లని మ్యాపింగ్ చేశారు కేటగిరీ ఏ కింద. ఇప్పుడు దీంట్లో 4 కేటగిరీలు ఉన్నాయి. కేటగిరీ ఏ, కేటగిరీ బి, సి, డి. ఇలా కేటగిరీ ఏ కింద మ్యాపింగ్ అయినాయి. మిగతాది ఏదైతే ఉన్నదో ఫామ్స్ తీసుకోవడం కానీ ఫామ్స్ ఫిలప్ చేయడంలో కానీ ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చినాక బిఎల్ఓ స్వయంగా వచ్చి ఫామ్స్ ఇస్తాడు. 2 ఫామ్స్ ఇచ్చి ఒక ఫామ్స్లో ఫిలప్ చేసుకుంటాడు. ఆల్రెడీ ఫిలప్ చేసినది ఉంటుంది ఓటర్ది సంబంధించింది. ఇంకొద్దిగా మ్యాపింగ్ చేసేది ఏదైతే ఉంటుంది అది బిఎల్ఓ యాప్లో ఉంటుంది. బిఎల్ఓ యాప్లో ఏదైతే మ్యాపింగ్ చేసే డాటా ఉంటుంది ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించింది ప్రత్యేకంగా బిఎల్ఓ. ఇప్పుడు మేము మాట్లాడింది 86 PS నంబర్ చంద్రంగుట్ట బిఎల్ఓ. అతని దగ్గర ఆ చంద్రంగుట్టకు సంబంధించిన మ్యాపింగ్ డాటా మాత్రమే ఉంటుంది. యూజర్ ఐడి పాస్వర్డ్తోని అది మాత్రమే ఓపెన్ చేయాలి. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ వానికి ఎందుకు ఇచ్చారు? అది మిస్యూజ్ కావద్దు, వాడు మాత్రమే బిఎల్ఓ మాత్రమే ఓపెన్ చేసి దాన్ని ఆపరేట్ చేయాలని. కానీ ఇక్కడ బిఎల్ఓలు యూజర్ ఐడి పాస్వర్డ్ వాళ్ళు తీసుకోరు. ఇప్పుడు బిఎల్ఓ ఈరోజు నిన్న మాకైతే పెద్ద సంఖ్యలో కంప్లైంట్స్ వచ్చినాయి. స్వయంగా బిఎల్ఓలు వచ్చి చెప్తారు, ఏఈఆర్ఓలు చెప్తారు, సూపర్వైజర్లు చెప్తారు, మమ్మల్ని బెదిరిస్తారు, మాకు యూజర్ ఐడి ఇవ్వమంటారు. ఎంఐఎం పార్టీ